ప్రైజ్ లార్డ్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం చెప్పుకునే షార్ట్ మెసేజ్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమును అధికంగా ఉండును. ఎలాగ దేవుడు మన ఫలమును అధికంగా ఉంచుతాడు? ఒక ఫలములు అంటే ఏంటి? దేవుడు మాట్లాడుతున్నది ఒక గర్భఫలము కానీ, ఇంకా పిల్లలు చదువుకునే ఫలాలు కానీ, ఇంకా ఏ ఫలమైనా కానీ దేవుడు ఎలాగా ఇస్తాడు, ఎలాగ అనుగ్రహిస్తాడు? దేవుడు మాట్లాడుతున్నమాట ఎలాగ అనుగ్రహిస్తాడండి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ఫలములు ఎలా అధికంగా అవుతాయి, మన ఫలములు ఎలాగ అధికంగా అవుతాయి? దేవుడు మాట్లాడుతున్నమాట ఒక ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ లాగా ఎలాగ అధికంగా అవుతుంది? ఎలాగ ఇస్తాడు దేవుడు మనతో మాట్లాడుతున్న? ఒక పని చేస్తే ఎలాగ నీకు అధికంగా నీకు అవుతుంది? అలాగని దేవుడు మనతో ఒక ఫలము అధికంగా అవుతుందంట. ఎలాగ అవుతుందో చెప్పనా? నిజంగా అండి, ఫలము అధికం అవుతుంది. ఇక్కడ మత్తయి సువార్త 5:11 దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాగ అధికం? మీ మీద అబద్ధమైన చెడువైన మాటలు పలికిన వారికి వారు ధన్యులు. దేవుడు మాట్లాడుతున్నమాట. ఎవరు ధన్యులని? వారు ధన్యులని దేవుడు మాట్లాడుతున్నమాట. ఎవరైనా మన మీద అబద్ధమైన మాటలు కానీ, చెడువైన మాటలు కానీ ఎవరైనా పలికినా కానీ మనం ఏం మాట్లాడకూడదండి. మనం మౌనంగా పాటించి దేవుడి యందు నమ్మకంగా విశ్వాసంగా ఇచ్చిన చాలు. కానీ ఎవరు ధన్యులు అవుతారు? నువ్వే. ఎవరైనా నీ మీద అబద్ధమైన మాటలు పలికారా, చెడువైన మాటలు పలికారా, వదిలేండి, దేవుడు సమాధానం తీసుకుంటాడు. అప్పుడు ఎవరు ధన్యులు అవుతారు? మన దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తాడు. ఇక్కడ మాట్లాడుతున్నమాట. అలాగనే దేవుడు ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న అపోస్తుల కార్యము 16:24 కూడా పౌలు శీలలు ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారు? దేవుడు సువార్త ప్రకటించారు. ఒక చిరునామాకి దయ్యాన్ని పలగొట్టారు. కానీ అక్కడ ఏం జరిగింది సార్? నిజంగా దేవుడి కోసం ఎంత పోరాడు, దేవుడి కోసం ఎంత నిజంగా చేసినా కానీ వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి వాళ్ళని కొట్టారు. అక్కడ కొట్టిన వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేశారు. వాళ్ళకి అంత ధైర్యం ఎలా అనుగ్రహించాడు? అంత ధైర్యంగా, అంత ధైర్యం ఎలా వచ్చింది? అయినా దేవుడే కావాలనుకొని వెళ్ళి చెరసాలలో కూర్చొని దేవుడి పాటలు పాడుతున్నాడు. పౌలు శీలలు చూడండి ఎంత అద్భుతం. ఇక్కడ ఎంత అద్భుతం. యోబు గారు కూడా చూడండి, ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. తన జీవితం కోల్పోయాడు, తన పిల్లలు కోల్పోయాడు, అన్నీ కావాల్సిన ఆస్తి అంతా పోయాయి. అయినా ఎవరు కావాలంటున్నాడు? దేవుడే కావాలంటున్నాడు. పరలోకంలో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, ప్రతిఫలం అనుగ్రహించాలంటే మనం చేయాల్సింది విశ్వాసం. మనలో ఉన్నది ఏం కావాలి? విశ్వాసం. మన గురి ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని మనం నమ్ముకున్నాం కాబట్టి మన గురి ఎలా ఉండాలి? దేవుడి మీద విశ్వాసంగా ఉండాలి. ఉంటే కంపల్సరీ దేవుడు దీవిస్తాడు. మన ఫలాన్ని కంపల్సరీ ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన దాకా ఆమేన్.